ఎలీనా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు గంగారంతండ గ్రామం, జుల్లూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనకి మిర్చి కాలంలో ఉన్నాం. మనం రైతు మాటల్లో ఒకసారి మనం జమునా 116 వెరైటీ గురించి తెలుసుకున్నాం. నమస్కారం అండి. పేరండి? కొర్ర శ్రీను. మీరు ఎంత విస్తీర్ణంలో వేసారండి మిర్చి తోట? 1 ఎకరం వేసా. అంటే మొత్తం మీద ఒక 5 ఎకరాలు వేసా. 5 ఎకరాలు వేసారు. 5 వెరైటీలు వేసా. 5 వెరైటీలు వేసారు. అందులో జమునా 116 వెరైటీ 1 ఎకరం వేసారు. 1 ఎకరం వేసా. ఎలా ఉందండి? బాగుందండి. మీకు మీరే నాటుకున్నారా, నర్సరీలో ఇచ్చారు? నర్సరీలో ఇచ్చింది. నర్సరీలో ఇచ్చి ఎత్తుకున్న జర్మినేషన్ ఎట్లుందండి? బాగానే ఉందండి. బాగానే వచ్చింది. జర్మినేషన్ బాగా 90% వచ్చింది. 90% జర్మినేషన్ వచ్చింది అంటారు. ఓకే, మీరు చెట్టుకి సాలుకి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నారు? 20 అంగుళాలు. 20 అంగుళాలు పెట్టుకున్నారు. నాటిన కాడి నుంచి ఇప్పుడు మీకు ఎదుగుదల కానీ ఎట్లా వచ్చిందండి? ఎదుగుదల బాగానే ఉంది. ఇంత హైట్ 3 ఫీట్లు 4 ఫీట్ల దాకా ఎదిగింది. 4 ఫీట్ల దాకా ఎదిగిందండి. మీకు పెట్టుబడి ఎట్లా ఉందండి? పెట్టుబడి అంటే ఎకరానికి ఒక 15 కట్టలు వేసామండి. 10 మందులు 4 సార్లు గట్టి మందులు వేసినాం. కాపు ఎట్లా ఉందండి? బాగా మంచిగా ఉంది కాపు. చిక్కగా ఉంది కాపు. చిక్క కాపు. గనుపు దగ్గర ఉందండి? కొంచెం దగ్గరే ఉంది. 4 సంవత్సరాలు చేస్తున్నాం మేము. 4 సంవత్సరాల నుంచి జమునా వేస్తున్నారు. ఇప్పుడు సైజ్ ఎట్లా ఉందండి? సైజ్ కానీ బాగుందండి. పొడిగా ఉంది. ఇప్పుడు విత్తనం ఎట్లా ఉందండి? విత్తనం బాగానే ఉంది. శాతం విత్తనం కూడా కాటా కూడా బాగానే వచ్చింది. కాటా బాగానే వచ్చిందండి. ఒక ఎకరానికి 25 క్వింటాలు వచ్చింది. అది ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఇంకో కటింగ్ ఉంది. ఒక ఎకరానికి 25 క్వింటాలు వచ్చింది. పచ్చిగా బాగుంది. ఇంకా బాగుంది. అయితే ఇప్పుడు ఎన్ని నెలల కటింగ్ వచ్చిందండి మీకు? ఇది ఆగస్టులో వేసారు. జనవరిలో కటింగ్ అనమాట. అది ఇప్పుడు మీరు 5 వెరైటీలు వేసారు. 5 వెరైటీలో జమునా 116 అనే వెరైటీ. ఈ దాంట్లో అన్నిట్లో పోల్చుకుంటే దీంట్లో ప్రత్యేకత ఏంటంటారు? ఇది కొంచెం బాగా ఎదుగుతుంది. ఎదిగి కాపు కూడా ఒకేసారి కాస్తుంది. ఇప్పుడు వైరస్ గానీ, నల్లి గానీ, కొమ్ముకులు నల్లి అంటే అందరికి యథావిధిగా వచ్చేది. ఇది లేదు, గుబ్బ ముడతలు లేవు. అందుకే దానికి వేసేది 5 సంవత్సరాల నుంచి. దీనికి ఒకదానికే లేదు గుబ్బ లేదు. మిగతా వెరైటీతో పోల్చుకుంటే జమునా 116 అనే వెరైటీకి గుబ్బ అనేది లేదంటారు. మీరు ఇదే చేలో వేసా? ఇక్కడ వేసారా? ఎకరానికి 20 లెక్క వచ్చింది. అది అంత నల్లి ప్రభావం ఉన్నా గానీ ఎకరానికి 20 లెక్క వచ్చింది. అందుకనే ఎత్తుకురాకుండా పోయి తీసుకొచ్చింది దీన్ని. అది నచ్చింది అంటారు మీకు? రైతులు ఒక్కడే కాదు, చాలా మంది వేసారు మాకు. రైతులు వేసుకోదగ్గ విత్తనం అంటారా? అవును, మీరు చెప్పక్కర్లేదు. చెప్పక్కర్లేదు. ఇది వేసిన వాళ్ళు మళ్ళీ